ఆకివీడి పెద్దపేటలోని రామాలయ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న వివాదాలు ప్రస్తుతం ఆ గ్రామంలో ఆ పెద్దపేటలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పాలి. ఏదైతే నిన్న చెలో ఆకివీడికు హైందవ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడికి హైందవ సంఘ సభ్యులు వస్తారనే ఒక సమాచారంతో 500 మంది పోలీసులతో గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అయితే చెదురుమదురు సంఘటనల మినహా అక్కడ పెద్ద ఎత్తున ఎవరు కూడా హిందూ సంఘ సభ్యులు రాకపోవడం, వచ్చిన వారిని కూడా పోలీసులు నిలువరించడంతో అక్కడైతే ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొల్పలేదని చెప్పాలి. పోలీసులు గత రాత్రి అర్ధరాత్రి వరకు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ విజువల్ సహాయంతో కూడా పోలీసులు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఆ గ్రామానికి సంబంధించి ఆకివీడి పెద్దపేటలో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతుంది. రానున్న రోజుల్లో కూడా 144 సెక్షన్ కొనసాగుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే గ్రామానికి సంబంధించి కొత్త వ్యక్తుల సంచారంపై కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆ గ్రామానికి సంబంధించిన వారిపై కూడా కదలికలపై అంచనా వేస్తున్నారని చెప్పాలి. ఈ పెద్దపేటకు సంబంధించి రామాలయ వివాదం గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది. అయితే నిన్న ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయి. అంతేకాకుండా ఎవరైతే హైందవ సంఘానికి సంబంధించిన రాధా మనోహర్ దాస్ ఉన్నారో తాను కూడా ఆ గ్రామానికి వస్తారన్న ఒక సమాచారంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా మోహరించారు. అయితే ఇటు రాధా మనోహర్ దాస్ వెనకడు వేయడంతో పాటు ఇటు కరాటే కళ్యాణి కూడా ఆకివీడుకు రాకుండా కూడా పోలీసులు కైక్లూరులో అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు అయితే కాస్త సద్దుమణిగినట్టు అనిపించింది. నిన్న మధ్యాహ్నం 2:30-3 ఆ ప్రాంతంలో కొంతమంది హైందవ సంఘ సభ్యులు అక్కడికి రావడం, పోలీసులు ముందుగానే ఆకివీడి వెళ్లకుండానే వారిని అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి అయితే చక్కబడినట్లయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆ గ్రామంలో 144 సెక్షన్గా నడుస్తుంది. ప్రస్తుతం గ్రామంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయంటూ కూడా భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా 144 సెక్షన్ కొనసాగుతుందంటున్నారు. అక్కడికి ఆకివీడి వచ్చి ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారికి కఠిన చర్యలు తప్పవంటున్నారు. ముఖ్యంగా యువత ఈ కేసులో ఇరుక్కుని వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అయితే భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రఘురామకృష్ణరాజు కూడా స్పష్టం చేశారు. మే నెలలోనే ఆ పెద్దపేటలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికైతే పెద్దపేటలో ఆకివీడు పెద్దపేటలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా 144 సెక్షన్ కొనసాగుతుందంటున్నారు. కొత్త వ్యక్తులపై కూడా సంచారంపై కూడా గ్రామంలో పోలీసులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.